హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చడి చేస్తున్నానండి. ఎండుమిర్చి వేరుశనగ గుళ్ళు పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాము. రోలు కడుక్కున్నానండి. కడుక్కొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, 5 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు కొన్ని వేపుకున్నానండి, నూనె లేకుండా. ఎండుమిర్చి ఒక 8 వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ మీడియం సైజు 3 టమాటాలు వేయించుకొని పక్కన పెట్టానండి. చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందు వీటిని దంచుకున్నామండి. లైట్గా. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. వీటిని దంచుకున్నామండి. పచ్చగా దంచుకున్నాం కదండి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేయించుకొని వేసుకున్నామండి. ఇవి కూడా పచ్చగా దంచుకున్నాము. దంచుకున్న తర్వాత అండి టమాటా ముక్కలు వేసుకున్నాము. అవి కూడా దంచుకున్నాము. ఉల్లిపాయ వేసి కూడా దంచానండి. రెడీ అయిపోయింది ఎండుమిర్చి వేరుశనగ పచ్చడి. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నాము. అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా వచ్చింది పచ్చడి. పచ్చడిలో ఉప్పు, కారం అన్నీ సరిపడా వచ్చినాయండి. చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.